చూసారండి, బాగుందని ఐడియా ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి. ఇంట్లో ఉండి బుర్ర తినేస్తున్నాడు, అందుకే ఇలా ట్రై చేస్తారండి. ఒక 2 రోజులు అయితే నా బుర్ర అయితే అస్సలు తింటండి. 2 రోజులు దీంతో ఆడేస్తాడు, మళ్ళీ బోర్ కొడేస్తుంది. మళ్ళీ కొత్తగా ట్రై చేయాలి మాటని. ఇటు కొంపలో ఉన్నాడంటే కొత్తగా ట్రై చేయాలండి. ఇంకా ఈ 2 రోజులు అయితే నేను ఫుల్ ఇంకా రెస్ట్ తీసుకోవచ్చండి, ఇంక వీటితో ఆడకండి. ఓకేనండి, నచ్చితే లైక్ చేయండి. బాయ్. చేస్తున్నావురా ఏంటి? ఏమన్నా అలా ఏం చేస్తున్నావు? కిటికీకేసి బాల్ ఇసిరి దేనిలోనికి వెళ్ళి అది దాని లోపలికి వెళ్ళి అలా వద్దు. ఉండు, ఒక ఐడియా చెప్తా నీకు. బయట బుట్ట ఉన్నది కదా, పద చూపిస్తాం. అది తీసిరా, ఇలా చూపిస్తాను నీకు ఏం చేయాలన్నదే. ఏది ఇలాగేది చూపిస్తున్నా. తల్లో రబ్బర్ బ్యాండ్ తిని ఇది ఉన్నది కదా, ఇది ఇలా ఇంట్లో ఉండి మెంటలెక్కించేస్తున్నావు నువ్వు. ఉన్నది కదా, నాన్న రూమ్లో ఒక తాడు ఉంటుంది, తాడు తీసుకురా. ఇంకోటి ఫేస్ పెట్టుకోరండి. కనిపిస్తుందా? కనిపించట్లేదు, ఇందాక ఎలా తిప్పుతుంటాను. సరే, నెక్స్ట్ ఇక్కడ చూపిస్తా. ఇలా ఉండాలా నీకు? ఇలా ఉండాలా? అలా ఉండాలి. ఇలాగా ఇలా చాలా చాలా అలా సరిపోయిందా? ఒకసారి బాల్ అయ్యి ట్రై చేయి, అలా వస్తుందో చూద్దాం. చాలా బాగుందమ్మా. హలో అండి, అందరికీ హాయ్. నేను మార్కెట్కి వెళ్ళానండి. కూరగాయలు ఏమేమి తెచ్చాను అన్నది మీకు చూపిస్తానండి. వచ్చేయండి, కూరగాయలు ఏమేమి తెచ్చాను అన్నది. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ చూసిన లైక్ చేసి కామెంట్ ఇవ్వండి. ఇదిగోండి, కూరగాయలకి అయితే తెచ్చేసాను. ఈ బ్యాగ్ చూసారా? కూరగాయలకి అయితే చాలా బాగుంటుంది. ఇదైతే మనకి ఇందులో అయితే ఎండు కూరగాయలనే పడిపోతాయండి. కూరగాయలు ఏమేమి తెచ్చాను అన్నది మీకు చూపిస్తారండి. పాలకూర అండి, పాలకూర వచ్చేసి 20 రూపాయలకి అయితే 4 కట్టలు వచ్చినాయండి. చూసారా? ఇవైతే మష్రూమ్స్ అండి, పుట్టగొడుగులు. ఇవి 4 ప్యాకెట్లు అండి. ఒక్కో ప్యాకెట్ వచ్చేసి 35 పడుతుందండి ఒక్కో ప్యాకెట్ అయితే. ఇంకా రేగిపళ్ళు అండి, రేగిపళ్ళు చూసారు కదా, ఇవైతే పావు వచ్చేసి 60 రూపాయలండి. ఇవి కూడా ఇంకా టమాటాలు అయితే రేటు పెరిగిపోయినాయండి. టమాటాలు వచ్చేసి అయితే ఈ 1 కిలో అండి. ఆల్రెడీ ఇంట్లో అయితే టమాటాలు ఉన్నాయని తక్కువే తెచ్చుకున్నాను అనమాట అండి. ఇవైతే కిలో వచ్చేసి 50 అండి. ఇవి వచ్చేసి ములక్కాడలు అండి, ములక్కాడలు అండ్ పూలు కూడా. ఇవైతే 1/2 కిలో అండి. 1/2 కిలో వచ్చేసండి. ఇప్పుడైతే పావు వచ్చేసి అయితే 20 రూపాయలు అంటే అండి. 1/2 కిలో వచ్చేసి 40 రూపాయలండి. పూలు అయితే రేట్లు తగ్గినాయి కొంచెం అయితేనండి. ఇవైతే ములక్కాడలు అయితే కట్ట 20 రూపాయలంట. చూపిస్తా, ఇంకో కట్ట కూడా ఉన్నది. ఇదిగోని ఇంకో కట్ట. బాగున్నాయండి ములక్కాడలు వచ్చేసి అయితే. ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తాం. ఇది ఇంకొచ్చేసి కొత్తిమీర అండ్ కాకరకాయ. ఇవైతే
ఇవైతే సుద్ద ముక్కలండి చాపీస్లు. అల్లం వెల్లుల్లిపాయ కూడా రేట్ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి. ఇవైతే గోచిక్కిళ్ళు అండి, మేమైతే గోచిక్కిళ్ళు అంటాం. బఠానీ, ఇవి వచ్చేసి వంకాయ అండి, వంకాయ పచ్చడి చేస్తే బాగుంటుందండి, వంకాయ పచ్చడి అండి. బెండకాయలు, చామదుంపలు, అంతే అండి, అయిపోయింది. ఇదే అండి మార్కెట్ వచ్చేసండి, చూసారు కదా. ఇవన్నీ మార్కెట్ అయితేనండి. ఇంకా దీంట్లో వండితే కాకరకాయ వండుతానండి, మీకు చూపిస్తాను కాకరకాయ ఫ్రై ఏంటన్నదండి. ఇవన్నీ తీసుకెళ్ళి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇవి నేరేడు పళ్ళు అండి, ఇవైతే చాలా మంచిది తింటే అయితే నేరేడు పళ్ళు అయితే. ఇక్కడైతే మీకైతే నేను కూరగాయలు చూపించానండి. మీ ఇవైతే సెట్ చేస్తాను, ఇంకా మళ్ళీ కలుస్తానండి. బాయ్. ఇక్కడ వచ్చేసి అయితే మనకు పూలు అయితే ఎక్కువ రోజులు ఉండాలనుకోండి. ఈ గులాబీలు అయితే నేనైతే ప్లాస్టిక్ డబ్బాల్లో టిష్యూ పేపర్ వేసి పెడుతున్నానండి, అడిగినండి. అలా అయితే మనకైతే 10 days కూడా ఉంటాయండి. ఇప్పుడు పార్సల్ పాడవ్వండి. ఇది మీకైతే ఇక్కడైతే అదే చూపిస్తున్నాను. బహుశా ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ నేను కూడా ఎప్పుడు ఇలా పెడుతున్నానని చూపిస్తున్నాను అనమాట అండి. మీకు నచ్చితే మటుకి చిన్న లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. నేను ఎక్కడైనా సరే న్యాచురల్గా తీసానండి, ఎక్కడ కూడా కొంచెం మాట కూడా కొంచెం ఇదిగా ఉంటుందండి, అంటే ఒరిజినల్ వాయిస్ అయితే ఇచ్చిన మాట అండి, న్యాచురల్గా తీసాను. మీకు మట్టుకి నచ్చితే మట్టుకి కంపల్సరీ లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ అండి. స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదండి, ఇంకైతే మీకైతే రెగ్యులర్గా అయితే వీడియోలు వస్తూనే ఉంటాయండి. మీకు మట్టుకి బ్లాగ్స్ నచ్చినట్టయితే మట్టుకి కంపల్సరీ నాకు కామెంట్ ఇవ్వండి, నేనైతే కంటిన్యూ చేస్తానండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇంకో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ అండి.